అమ్మాయిలు, విమెన్, లేడీస్, గర్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీ జాతి అని అనొచ్చు అనమాట. ఎస్పెషల్గా విమెన్కి చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఇవాళ రేపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది మీకు కూడా తెలుసు. ఎందుకనంటే మీరు చాలా బాధలో ఉన్నప్పుడు, చాలా వేదనలో, అంటే ఇంట్లో ఎవరు పట్టించుకునే స్థితిలో మీరు ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మీకు కనిపిస్తాయండి. ఎలాంటివి కనిపిస్తాయో తెలుసా? మీరు ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? 50 రూపీస్‌కే, 70 రూపీస్‌కే మీకు వెబినార్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. లక్షలు సంపాదించేసేయండి. అయిపోయింది. ఉన్న బాధంతా మర్చిపోయి కూడబెట్టుకున్నది ఎలా హస్బెండ్‌కి తెలియకుండా దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా ధారపోసేస్తాం. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఏ సైకాలజిస్ట్. సో, బ్లఫ్ మాస్టర్ అనే మూవీ చూసారా? ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్క అమ్మాయి చూడండి. ఎస్పెషల్గా విమెన్ వైఫ్ చూడాల్సిన మూవీ. ఎందుకనంటే మనుషుల్ని ఎలా మోసం చేస్తారో ఒక్కసారి తెలుసుకుంటారు. దానివల్ల మీకు జ్ఞానం అనేది వస్తుంది, విజ్డమ్. అంటే ఎవరిని నమ్మాలో నమ్మకుండా, ఎవరిని నమ్మకూడదో నమ్మడం నేర్చుకుంటున్నారు ఇవాళ రేపు. అండ్ మీరు చాలా మట్టుకు యాజ్ ఎ హస్బెండ్ భార్యని ప్రేమించకుండా బయట వాళ్ళందరినీ ప్రేమిస్తారండి. తన ఇంట్లో వాళ్ళతో సహా బయట ఎవరినైనా కూడా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అ వైఫ్ ప్రేమించలేకపోతున్నారు. అండ్ వైఫ్ కూడా హస్బెండ్ని రెస్పెక్ట్ చేయడానికి తనకి మనసు ఒప్పట్లేదు. నేను చాలా ఇండిపెండెంట్ విమెన్, నేను ఏదైనా చేయగలుగుతా, ఎందుకంటే నన్ను సరిగ్గా చూడలేదు. ఆ సాక్రిఫైస్ లేదండి, ఆ ప్రేమ లేదు. బట్ దెర్ ఈజ్ ఎ సీక్రెట్ బిహైండ్ దట్. దేవుడు పెట్టిన ఒక ఫిట్టింగ్ ఏంటో తెలుసా మీకు? భార్యని ఎంత ప్రేమిస్తే అంత ధన సమృద్ధి అనేది ఇంట్లో ఉంటుంది. భర్తని ఎంత రెస్పెక్ట్ చేస్తే మీకు అంత జ్ఞానం ఉండి ఎవరితో మోసపోకుండా మీ ఇంట్లో సర్వ సమృద్ధి, సకల క్షేమం అనేది ఉంటుంది. నచ్చితే పాటించండి, మీకే క్షేమం ఉంటుంది. అండ్ తప్పకుండా మర్చిపోకుండా మూవీని చూడండి. దాని నుంచి ఒక చిన్న విజ్డమ్ నేర్చుకోండి. దాని నుంచి అవుట్కమ్ ఏం నేర్చుకుంటారో ఒకవేళ పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలనుకుంటే చేయండి. ఇలా చాలామంది అమ్మాయిలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా వింటున్నాను నేను చూస్తున్న కాల్స్ కానివ్వండి, నేను కొంతమంది ద్వారా వింటున్నది ఏంటి అని అంటే, మేము దాచుకున్న డబ్బంతా పెట్టామండి, ఇన్ రిటర్న్ మాకేమీ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఉన్న టెన్షన్కి ఇంకొక టెన్షన్ తోడవుతుంది. దయచేసి జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి.